గండం గడిచిపోగానే మొక్కుకున్న విధంగా అక్కడ దీపారాధన చేసి వస్తారు. కొండపైన పానకాల స్వామి ఆలయానికి మెట్ల మార్గమే కాక వాహనంలో కూడా చేరుకోవచ్చు. పానకాల స్వామి మహత్యం గురించి మరొక కథ ప్రచారంలో ఉంది. అదేమనగా, స్వామి పానకం తాగడం ఎంత మటుకు నిజమో పరీక్షించటానికి అక్కడి జమీందారు వెంకటాద్రి నాయుడు తన బావుమరిది శక్తి ఉపాసకులైన యార్లగడ్డ అంకినుడితో కలిసి కొండపై స్వామివారు తెరిచి ఉన్న నోట్లోకి తన కుడి చేతిని పోనిచ్చారట. చెయ్యి కొంత దూరం వెళ్లగానే నవరుతున్నట్లు విపరీతమైన బాధ కలిగిందట. అంకినుడు గారికి తేళ్లు పాములు కరిచినంత బాధ కలగడంతో వెంకటాద్రి నాయుడు గారు చెయ్యి బయటికి తీయగా చెయ్యి రక్తమాంసములు లేక శల్యావశిష్టంగా ఉండడం చూసి విస్మయం చెందారట. అప్పుడు స్వామి మీద నమ్మకం కలిగి స్వామికి తన శరీరం ఆహారమైందని, తన జన్మ సార్థకమైందని ఆయన ఆలయ గోపురం నిర్మింపచేశారట. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గాలి గోపురం రాష్ట్రంలో అత్యంత ఎత్తైనది. 2 శతాబ్దాల